దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అట్లాంటివి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ దట్ సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది. ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12 o'clockకి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది, అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళు బయట పెడుతున్నారంటే ఎంత ఎంత ఎలాంటి బుద్ధో అర్థమవుతుంది. బయట పెడుతున్నారని అందరివి తను ఇలానే చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం 1ంటికి నాకు మెసేజ్ చేసింది. ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి కనుక మెసేజ్ ఉందా మీ దగ్గర? She texted from Raj Tarun phone because she's using Tarun's phone. పాత నంబర్. యాక్చువల్లీ ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి Raj Tarun సిమ్ కార్డు కొత్త సిమ్ కార్డు తీసేసుకున్నారు. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది. అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని. దట్స్ ఆల్. అది విషయం. నేను ఇందాక రాజ్ కూడా చెప్పాడు కదా, అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పుల చేతిలో పెట్టుకుని తిరుగుతుంది. తన చేతులతో తను నాకు పెట్టిన మెసేజ్ అండి. What does she mean by? చెప్పండి ఒకసారి చదవండి. ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తన తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాను అంటున్నాను. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు నీకు అంటే టెల్ మీ హూ డిడ్ ఇట్. ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి. నాకు కాల్ వచ్చి నాతో మాట్లాడారు. ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్ నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి. అండ్ Raj Tarun కేసు అయినా కానివ్వండి, మీ కేసు అయినా కానివ్వండి, మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి. అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు, నువ్వు నా చెల్లివి కాదు, వెళ్ళి పని చూసుకో. ఉదయ్ ప్లీజ్ జాగ్రత్త అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి, చూసుకో. ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్. ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. Lavanya is on phone, I think. Sure. Why not? రైట్. ఐ థింక్ లేదు, తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్ అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు, ఉదయ్ చెప్తున్నారు, వీరు చెప్తున్నారు, Raj Tarun చెప్తున్నారు. Come out then, be on my side. You have to clear. Then I leave everything. What does she want you on her side for? To be on her side. Say about Raj Tarun. Raj Tarun దుర్మార్గుడు చెప్పాలి. అండ్ Raj Tarun వల్ల ఇప్పుడు Raj Tarun దుర్మార్గుడు కావాలని వైపు చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు ఎవరన్నా? అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను నిజంగా. అంటే తనకి ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు శేఖర్ భాష గారు ఎలా అలా కాదమ్మా ఉదయ్, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి. లావణ్య is here with us on the phone. లావణ్య గారు ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు. అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీకు మీరు చూస్తుండాలి. అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది. నేను మీకు ఎంతమంది పేర్లతో రైట్ నౌ వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నాను. ఛానల్ ప్లే చేయండి. ఈ ఛానల్ లో కాదు అమ్మా, ఒకసారి లావణ్య అనవసరంగా నా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు. సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది.
లావణ్య ఒక్క విషయం చెప్పండి. లావణ్య స్టూడియోలో కూర్చోబెట్టి ఫోన్ నా గురించి ఉదయ్ ఫోన్ గురించి మాట్లాడేస్తుంటే అడగండి. మన స్టూడియో వాల్యూ తగ్గిపోవడం తప్ప ఏముండదు. మన స్టూడియో కాదండి ఇది ఒక్క నిమిషం. లావణ్య గారు మీకు అడగండి. రైట్. లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలండి 50,000. క్రేజీ. ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలి. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు. నేను మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్. ఒక్క నిమిషం. మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట. ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట. ఫోన్ చేసి తను నాకు మా అక్కని ప్రొటెక్ట్ చేయాలని లేదు. బట్ కాదండి లావణ్య గారు ఒక్క నిమిషం. లావణ్య ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు. మీరు బయటకు వచ్చారు కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించా అని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటికి వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకవేళ నిన్న 10ంటికి తను నాకు మెసేజ్ చేసిన తర్వాత 1ంటికి ఆ ఫేక్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అయింది. క్లియర్ చేసుకుంటాము. లావణ్య గారు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ తరుణ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమీ కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ తరుణ్కి ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను. అది లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి, ఇచ్చాను అని కూడా మీరు కాదు లావణ్య మీరు ఇందాక మీరు వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లోలో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు. అంటే మీరు చేశారనే కదా. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? అయ్యో, పోలీస్ స్టేషన్ లో లేదా? డ్రగ్స్ చేశానని జైలుకి వెళ్ళడం అని కాదండి. కాపీ చూడండి నా దగ్గర. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈస్ లైయింగ్ సో మచ్. ఓకే, డ్రగ్స్ చెయ్యలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు చేపించింది. నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. ఆమెకి రెస్పెక్ట్ ఎంత ఉందో అందరికీ తెలుసు. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్తా మాట అయితే, లావణ్య ఫోటోస్ అయ్యి ఉండొచ్చు, వీడియోస్ అయ్యి ఉండొచ్చు. ఆమె బాధితులు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. అందరు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం కాదండి లావణ్య. మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు. ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు వీళ్ళు బాధితులు. వీళ్ళు వచ్చి మీ మీద వీళ్ళే మరి why are you coming in media and putting my name out? Why are you putting my name out in media then? వచ్చామండి. సంవత్సరం క్రితం నేను ఆర్సీబీ PS లో కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు, అంతేనా లావణ్య? ఇస్ దట్ I can prove that she did drugs. I have videos, I have evidences she did it. I can prove it. రైట్ లావణ్య మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ లావణ్య. ఎస్ ఫర్ జాయినింగ్ us. సో ఇది సో అది విషయం.